రంగారెడ్డి జిల్లా నాగారం భూదాన్ భూముల అన్యాక్రాంతం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈడీ సిఫార్సు మేరకు ఐఏఎస్ అమోయ్ కుమార్ తో పాటు అప్పటి మహేశ్వరం ఆర్డీవీ వెంకటాచారి, అప్పటి తహసీల్దార్ జ్యోతి సహా మరికొంతమందిపై క్రిమినల్ కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ అధికారులు సాగించిన భూదందాపై భూదాన్ యజ్ఞ బోర్డు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నాగారం పరిధిలోని సర్వే నంబర్ 181కు సంబంధించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రస్తుత మహేశ్వరం తహసీల్దార్తో పాటు భూదాన్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న ఖాదిరునిసా, ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్కు భూదాన్ యజ్ఞ బోర్డు సెక్రటరీ నోటీసులు ఇచ్చారు. డిసెంబర్ 6న నాంపల్లి సీసీఎల్ఏలో ఆఫీస్లోని బోర్డు ముందు హాజరు కావాలని ఆదేశించారు. మహేశ్వరం మండలం నాగారంలోని గ్రామ పరిధిలో కోట్ల విలువ చేసే 42 ఎకరాల 33 గుంటల భూదాన్ యజ్ఞ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములకు 2005లో మహమ్మద్ అక్బర్ అలీ ఖాన్, మహమ్మద్ ఫరూక్ అలీ ఖాన్ అనే వ్యక్తులు వారసులుగా పట్టాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత షరీఫ్, ముజఫర్ హుస్సేన్ ఖాన్లు భూ యజమానులుగా రెవెన్యూ రికార్డులకు వచ్చారు. అనంతరం ఈ భూములకు వారసురాలు తానే అంటూ మహమ్మద్ ఖాదిరునిసా సక్సెషన్ దరఖాస్తును చేసుకున్నారు. అమోయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడు 2021లో ఈమె పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది. అనంతరం ఈ భూమిని ఖాదిరునిసా బేగం ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్కు విక్రయించింది. దీనిపై దస్తగిరి అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. మహేశ్వరం ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో రెవెన్యూ అధికారుల పాత్ర బయటకొచ్చింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్గా పనిచేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ను గత నెల 23, 24, 25 తేదీల్లో ప్రశ్నించారు. భూదాన్ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్కు చెందిన వివరాలను సేకరించారు. మహేశ్వరం మాజీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆర్పి జ్యోతితో పాటు ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి సహా దాదాపు 15 మంది స్టేట్మెంట్స్ను ఈడీ ఇప్పటికే రికార్డ్ చేసింది. ధరణిలో మార్పులు, ఫోర్జరీ డాక్యుమెంట్స్తో 100 కోట్ల విలువ చేసే భూములను రియల్టర్లకు అప్పగించినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇందులో భాగంగా ఐఏఎస్ అమోయ్ కుమార్ సహా రెవెన్యూ అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఈ నెల 9న డీజీపీ జితేందర్కు నివేదిక ఇచ్చింది. ఈడీ సిఫార్సు మేరకు ఐఏఎస్ అమోయ్ కుమార్తో పాటు రెవెన్యూ ఆఫీసర్లపై పోలీసులు క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఈడీకి అందిన 12 ఫిర్యాదులతో పాటు నాగారంలోని 42 ఎకరాల 33 కుంటల భూదాన్ యజ్ఞ భూములకు సంబంధించి డాక్యుమెంట్లను డీజీపీకి అందించారు. బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి తమ దర్యాప్తునకు సహకరించాలని ఈడీ అధికారులను కోరారు. దీంతో డీజీపీ ఆఫీస్ లీగల్ యాక్షన్ ప్రారంభించింది. ఈడీ అందించిన ల్యాండ్ డాక్యుమెంట్స్, సీసీఎల్ఏ రికార్డులను కూడా పరిశీలించినట్లు తెలిసింది. సీసీఎల్ఏ రికార్డులు, ప్రభుత్వ అధికారులు, బాధితుల స్టేట్మెంట్స్ ఆధారంగా రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.